దేశంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఓ పక్కన జరుగుతుంటే, ఇంకొక పక్కన భారత పార్లమెంట్‌కి కేంద్ర ప్రభుత్వం అంటే భారత పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్ట్‌కి ఒక వారే జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో అంటే కేశవానంద భారతి కేసు 1973 వచ్చేంత వరకి భారత పార్లమెంట్‌కి, సుప్రీం కోర్ట్‌కి గొడవ జరిగింది. 25 సంవత్సరాల వారది. అది రాజ్యాంగ సంవాదం అని పిలుస్తారు. ఇది మంచిదే ప్రజాస్వామ్యానికి. కేశవానంద భారతి కేసు వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్‌కి, సుప్రీం కోర్ట్‌కి ఒక పెద్ద సంవాదం జరుగుతుంది. యుద్ధం అనే పదం ఉపయోగించకూడదు. దీన్నే ఏమన్నారంటే వైస్ ప్రెసిడెంట్ గారు జగదీష్ ధంకర్ ఏమన్నారంటే, ఇది ఆర్టికల్ 142 అంటే రాజ్యాంగంలో నిబంధన 142 అనేది భారత పార్లమెంట్ మీదకి సుప్రీం కోర్ట్ వేసిన ఒక న్యూక్లియర్ మిసైల్ అని సంబోధించారు. ఎంత ప్రమాదమో చూడండి. వెంటనే అపోజిషన్ పార్టీలు అన్నాయి, మీరు వైస్ ప్రెసిడెంట్ కదా, వైస్ ప్రెసిడెంట్ రాజ్యాంగం కోసం ఇలా మాట్లాడొచ్చా అని అన్నాయి. ఇది ఒక పెద్ద సంవాదం, ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. ప్రజాస్వామ్య యుద్ధం అనమాట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు. దీన్ని అందరం ఆదమర్చాం. కానీ మొన్న ఏప్రిల్ 8వ తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 142 అని ఒకటి ఉంటుందండి రాజ్యాంగంలో, నిబంధన 142. దీని ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ తీర్పు అయినా ఇవ్వచ్చు. మానవ కళ్యాణం అంటే భారతీయుల సౌఖ్యం కోసం, భారతీయుల సుఖాల కోసం, భారతీయుల రైట్స్ కోసం ఏ తీర్పు అయినా ఇవ్వచ్చు అనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఈ ఆర్టికల్ 142 రాజ్యాంగంలో పెట్టేటప్పుడు అసలు వాదన కూడా లేకుండా పెట్టేశారండి. అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ 142 అనేది. దాని ప్రకారం సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే సుమారు ఒక అరడజను బిల్లులు తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి అక్కడ ఉన్న గవర్నర్ ఎన్ రవి గారికి పంపిస్తే, వెంటనే తమిళనాడు ఆయన గవర్నర్ గారు ఏం చేశారంటే ఆ బిల్లులు పాస్ చేయకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపారు. ఇంకా ఆ బిల్లులు అలాగే ఉన్నాయి. దీని మీద స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్టికల్ 142 ప్రకారం ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే గవర్నర్ ఒక టైం లిమిట్లో ఆ బిల్లుని పాస్ చేయకపోతే అది డీమ్డ్ టు బి కన్సెంట్, అంటే అది బిల్లు పాస్ అయిపోయినట్టే అన్నారు. అనేటప్పటికి దీని ప్రకారం ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఉంటారు, 201 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ గవర్నర్ బిల్లులు పాస్ చేస్తారు కదా, ఇదే తీర్పు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్తించేసింది. ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంటే నిబంధన 200 నిబంధన 201 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ బిల్లులు ఆమోదించకపోతే అసెంబ్లీలో పార్లమెంట్ చేసినవి ఒక టైం పీరియడ్ తర్వాత, అంటే ఒక 6 నెలల పీరియడ్ 3 నెలల తర్వాత అవి ఆటోమేటిక్గా చట్టబద్ధం అయిపోయినట్టే. ఇంకేంటి గవర్నర్ ఏంటి, రాష్ట్రపతి ఏంటి, ఇదనమాట. కానీ ఇక్కడ గవర్నర్ పాత్ర శంకించదగింది. ఈయన ప్రతి బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపేస్తున్నారు, ప్రతి బిల్లు అక్కడ పెండింగ్. మరి ఇంకా అసెంబ్లీ చేసిన బిల్లుకేంటి? రాజ్యాంగంలోని 7వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా. రాష్ట్రం స్వయం ప్రతిపత్తి ఉంది, అది ప్రజల చేతి ఎన్నుకోబడుతుంది. మరి ఆ అసెంబ్లీ చేసింది రెండోసారి మళ్ళీ పాస్ చేస్తే మళ్ళీ ఆమోదించాలి. మరి ఏంటి ఆమోదం అంటే గవర్నర్ పాత్ర నిష్పక్షపాతంగా భారతదేశంలో ఉండదు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక రాజ్యాంగబద్ధ పదవి ఏదైనా అంత నొటోరియస్గా ఉందంటే అది గవర్నర్ పాత్ర. ఇది అందరికీ తెలుసు. సర్కారియా కమిషన్ అని, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని, వందలాది కేసులు ఉన్నాయి గవర్నర్ పాత్రకు సంబంధించి. గవర్నర్లు అందరూ అపోజిషన్ పార్టీ. ఎప్పుడైనా ఒకటి చూడండి, మొన్నటిదాకా ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న గవర్నర్ గారు ఏమనేవారు, ప్రతి దాన్ని ఇష్యూ చేసేవారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రాగానే ఒక ఇష్యూ కూడా లేదు. ఆయన కూడా వెళ్ళి మురికి కాలువలు తవ్వుతారు. అంతకుముందు మురికి నీరు వెళ్తుంది ఏంటి అని అడిగేవారు ఆయన. ఇప్పుడు ఆయనే మురికి కాలువలు తవ్వుతారు. ఎందుకంటే ఒకటే పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది కాబట్టి. ఇంతకంటే ప్రబల ఉదాహరణ లేదు. ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అపోజిషన్ పార్టీసు, అదే కేరళలో అపోజిషన్ పార్టీలు ఉన్న చోటే మీకు వివాదాలు వస్తాయి, గవర్నర్ వివాదాలు. అంటే ఏంటి, గవర్నర్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు వంత పడతాడు ఆ పార్టీకి. ఇది కదే, ఇందులో తిరస్కరించే ప్రభావం కూడా లేదు. ఎవరైనా ఇదే చేస్తున్నారు. అంటే గవర్నరు ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న పార్టీకి ఏజెంట్గా ఉన్నాడు, కానీ రాజ్యాంగానికి ఏజెంట్గా ఉండడం లేదు. ఇది నేననేది కాదు, భారత సుప్రీంకోర్టు వందల సార్లు వ్యాఖ్యానించాం. సర్కారు ఇదే గొడవ అనమాట. ఇప్పుడు ఎన్ రవి గారు చేసిన తప్పు, ఈ తప్పు కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంట్కి, సుప్రీంకోర్టుకి గొడవ కింద మారిపోయింది, ఒక సంవాదం కింద మారిపోయింది. ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే ఆర్టికల్ 143 అని ఉంటుంది. దాని ప్రకారం
రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడ్వైజింగ్ అడగవచ్చు అనమాట. అంత పవర్స్ ఉంటాయి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుని అడ్వైజరీ జ్యుడిక్షన్ అనే సలహాలు అడిగిందనమాట. ఈ సలహాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంతకుముందు ఇచ్చిన తీర్పు ప్రకారం దానికి విరుద్ధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంటుంది భారత రాజ్యాంగం అండి. ఇప్పుడు ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక 12 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ సంధించారనమాట సుప్రీంకోర్టుకి. అదేంటి అంటే, ఇప్పుడు గవర్నర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఆమోదించే రాష్ట్ర బిల్లులో అది చట్టాలు అవుతాయి. కేంద్రంలో రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టాలు అవుతాయి. ఇప్పుడు డీమ్డ్ టు బి కన్సెంట్ అంటే వాళ్ళ సంతకం లేకుండా కూడా చట్టాలు అవుతాయా? ఒక అద్భుతమైన క్వశ్చన్ అండి అది. మరి రాజ్యాంగం ఏది? అలా అని 142 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పింది. అది కరెక్ట్. ఏంటిది? అలాగే 201 ఆర్టికల్ ప్రకారం కొన్ని బిల్లులు మంచి కాకపోతే గవర్నర్ కేంద్రానికి ఒక డిస్క్రిషనరీ పవర్స్ అంటారన్నమాట. ఆయనకు ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది. ఆయనకే అంతర్యమే. దాన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. గవర్నర్ ఇష్టం అంతే. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేస్తారు. అక్కడ రాష్ట్రపతి కూడా ఇవ్వాలని ఏం లేదు. దాన్ని అలా పెట్టేస్తారు. ఎందుకంటే ప్రజల సంక్షేమం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏంటంటే, ఇప్పుడు మణిపూర్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే సెపరేటిజం కోరుకుంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక బిల్లు దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఉండే బిల్లు వస్తుంది. అక్కడ ఉన్న గవర్నర్ దాన్ని కేంద్రానికి పంపిస్తారు రాష్ట్రపతికి అది ఇష్టం లేదని లోపల పడేస్తారు. మరి ఆ బిల్లులు కూడా ఆమోదం పొందే పరిస్థితి ఏంది? ఇలాగా 14 క్వశ్చన్స్ సంధించారండి. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్యారంటీ వీటికి సజెషన్ ఇస్తుంది, సలహాలు ఇస్తారు రాష్ట్రపతికి. ఈ సలహాల ప్రకారం ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా వాదన జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంది, ఓన్లీ డివిజన్ బెంచ్ 2 జడ్జిలు ఉన్నది ఇచ్చారు. కానీ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్, ప్రొఫౌండ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అంటే చాలా లోతైన రాజ్యాంగానికి సంబంధించిన క్వశ్చన్ని ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనేది ఒకటి ఉంటుంది. అదే కాన్స్టిట్యూషనల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బెంచ్. అందులో 15 మంది జడ్జిలు ఉండొచ్చు, మినిమం 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, కేశవానంద భారతి కేసుని 12 మంది ఇచ్చారు తీర్పు. అంటే ఊహించండి ఎంత ఉంటుందో. అంతమంది జడ్జిలు, మినిమం 5 మెంబర్స్ జడ్జి లేకుండా ఇద్దరు జడ్జిలు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా అని అడుగుతుందన్నమాట. అంటే ద్రౌపది ముర్ము గారు ఈ క్వశ్చన్ని మళ్ళీ ఇస్తే, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు ఈ తీర్పు, రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాకుండా. సో వచ్చే కొన్ని నెలల్లో, వచ్చే సంవత్సరం పాటు మనం ఏం చూడబోతున్నామంటే, సుప్రీంకోర్టు వర్సెస్ పార్లమెంట్ రిగార్డింగ్ ది గవర్నర్ పోస్ట్. ఇప్పుడు స్టాలిన్ గారు ఆల్రెడీ వ్యతిరేకించారు. అపోజిషన్ పార్టీలో ఉన్న రాష్ట్రాలన్నీ వ్యతిరేకించబోతున్నాయి. అంటే రాష్ట్రాల వర్సెస్ కేంద్ర ప్రభుత్వం ఒకటి వస్తుంది. సో ఈ సంవాదాలు ఎప్పుడు కూడా నేనేం మాట్లాడుతున్నానంటే, కేశవానంద భారతి కేసు భారత రాజ్యాంగానికి అద్భుతంగా ఇంకో స్టెప్ తీసుకెళ్ళింది. ఇది ఏంటంటే, అమర్సేన్ గారు చెప్తారు, ఒక ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ లాగా ఈ సంవాదం ప్రజాస్వామ్యానికి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించిన ఇలాంటి డిస్కషన్లు, కోర్టు సంవాదాలు ఇప్పుడు మంచే చేస్తాయి, మంచే జరిగిద్ది. కానీ సంవాదం వల్ల కొన్ని వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం ఇది, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ అండి ఇది. సో మన రాజ్యాంగంలోనే పరిష్కారాలు ఉంటాయి. రాజ్యాంగం ప్రతి ఏ విషయాన్నైనా పరిష్కరించగలదు. భవిష్యత్తు, వర్తమాన, భూతకాలాల్లో పరిష్కరించగలదు. సో ఈ సంవాదాన్ని చూస్తూ ఉండండి. ఏది దారి తీస్తుందంటే మంచిదే దారి తీస్తే ఏదైనా చివరికి మంచి జరుగుతుంది.